Please do subscribe to Prajabheri News Channel. सर ओके सर నెక్స్ట్ 2 కొత్తగూడెం జిల్లా ఫ్యాక్స్ బూర్గంపాడు ఎఫ్పిఓ చైర్మన్ శ్రీ బి శ్రీనివాసరావు గారికి వేదికను రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ హన్మకొండ జిల్లా నుండి ఫ్యాక్స్ ప్రిన్సిపల్ పేట్ ఎఫ్పిఓ చైర్మన్ శ్రీ కె శ్రీనివాస కారకులు కోఆపరేటివ్ యూనియన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు రవీంద్రరావు గారు, మాజీ అధ్యక్షులు రవీంద్రరావు గారు, ప్రియమైన అన్ని జిల్లాల కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, అదేవిధంగా ఎన్సిడిసి రీజనల్ డైరెక్టర్ యాదవ్ గారు, ప్రియమైన బ్యాంక్స్ అధ్యక్షులు, సిఈఓలు, సహకార యూనియన్ అధికారులు, మిత్రులందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ పథకంలో ఎన్సిడిసి ఇచ్చినటువంటి అవకాశాన్ని మన రాష్ట్రమే అందిపుచ్చుకోవాలి, తద్వారా మన ప్రాథమిక సహకార సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి. అనేక రోజులుగా ఇది చాలా పూర్వం పెద్దలు ఆ రోజున మనకు అవకాశాలు లేని రోజుల్లో రైతుల కోసం నిర్మాణం చేసుకున్నటువంటి రైతు సంస్థని నిజాం ప్రభుత్వ కాలంలోనే సహకార యూనియన్ కానీ సహకార సంఘాలు కానీ ఏర్పడ్డాయి. కానీ కాలక్రమేణా అన్ని రంగాల్లో ఏ రకమైనటువంటి తప్పులు జరుగుతున్నాయో ఈ రైతు సంఘాల దాంట్లో కూడా తప్పులు జరగడం మొదలుపెట్టి దానివల్ల మన మీద ప్రజలకి నమ్మకం తగ్గిపోతుంది. మన దాంట్లోనే షేర్ క్యాపిటల్ కానీ డిపాజిట్స్ కానీ మన బ్యాంకులు అభివృద్ధి చెందకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు కానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు అధికంగా ముందుకెళ్తున్నాయి అంటే అందులో మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, మనం ఎక్కడో సక్రమంగా లేము, మన భావంలో కానీ మన చర్యల్లో కానీ మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్పి కాలక్రమేణా మనకి పోటీ సంస్థలు రావడం వల్ల కూడా మన కోఆపరేటివ్ ప్రాథమిక సహకార సంఘాలు కావచ్చు, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల మీద ప్రజల్లో నమ్మకం సడుగుతుంది. మనకి క్యారెక్టర్ ఉంటే, మనం నిజాయితీగా ఉంటే, మనం రైతుల పట్ల అభిమానంగా ఉండి మన బాధ్యతని కరెక్ట్గా నిర్వహిస్తే ప్రజలు మన దగ్గర నుంచి రైతులు దూరం కావడానికి అవకాశాలు లేవు. కాబట్టి మళ్ళీ దాన్ని మనం పునరుద్ధరించుకోవాలంటే చెడగొట్టడం తేలిక కానీ బాగు చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి మన తల్లిదండ్రుల దయ వల్ల, మన ప్రజల దయ వల్ల, మన రైతుల దయ వల్ల మనకి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని ఎన్సిడిసి ఇచ్చే సహకారం కావచ్చు, కోఆపరేటివ్ యూనియన్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంకల్పం కావచ్చు, మీరు దాన్ని అందిపుచ్చుకొని ఈ సహకార సంఘం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏ కార్యక్రమం చేసుకోవడానికి కూడా మీకు వెసులుబాటు ఉంది. ఇందాక మధుగారు చెప్పారు, ఒక కాకరకాయ మీదనే ఎకరానికి 4-5 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ వ్యాలీగా మనమే దాన్ని ఎట్లా బిజినెస్ చేయాలో చేసి మన సంఘం తరఫునే దాన్ని మళ్ళీ ఎక్కడ మెరుగైనటువంటి ఆదాయాలు వస్తాయో దాన్ని ప్రాసెస్ చేసే యూనిట్స్ కానీ లేకపోతే సేవ్ చేసే పాయింట్స్ కానీ ఏర్పాటు చేసుకుంటే రూపాయికి 10 రూపాయలు వచ్చే ఉత్పత్తులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక పక్క బస్సు పడుతుంది మనకి, ఒక పక్క మేక పండు
అన్ని పంటలు పండించగలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకి అన్ని రకాల భూములు ఉన్నాయి. వీలైన కాడికి ప్రభుత్వం నీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి భూగర్భ జలాలు కూడా మనం అత్యధికంగా బోర్లు ఉన్నటువంటి రాష్ట్రం. దానికి సంబంధించి ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్రం. రైతులు కష్టపడి భూగర్భ జలాలు అడుగంటినా కూడా ఆయనకున్నటువంటి శక్తిని మొత్తాన్ని కూడగట్టుకొని ఈ రోజున ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారంతో ఆయన ఎండనక వాననక వీరందరూ కష్టపడుతున్నారు. అతన్ని మనం దేవుళ్ళలాగా చూసుకొని అతన్ని నిలబెట్టుకోగలిగితే ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా సుసంపన్నంగా ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనందరం మంచి చెడ్డ రైతు